आर्य वैश्य अधिकारी एवं व्यवसायी संघ जिला शाखा द्वारा मानिक भवन स्कूल में आयोजित प्रतिभा पुरस्कार 2005 कार्यक्रम में इंदौर शहरी विधायक धनपाल सूर्य नारायण मुख्य अतिथि के रूप में उपस्थित थे। इस अवसर पर विधायक ने कहा कि नरेंद्र मोदी के नेतृत्व वाली केंद्र सरकार ने उच्च जाति के गरीब विद्यार्थियों को शिक्षा और नौकरी के अवसरों में लाभ पहुंचाने के लिए EWS आरक्षण लागू करने का एक महान ऐतिहासिक निर्णय लिया। यह सुझाव दिया गया है कि उच्च जातियों के गरीब और मध्य वर्ग के छात्रों को EWS आरक्षण का उपयोग करना चाहिए और उच्चतर ऊंचाइयों तक पहुंचना चाहिए। छात्रों का मानसिक कल्याण, शारीरिक फिटनेस और स्वास्थ्य के लिए शिक्षा के साथ साथ खेल, योग और कला एवं सांस्कृतिक गतिविधियों में भी उत्कृष्टता हासिल करने की सलाह दी गई। उन्होंने कहा कि आजकल विद्यार्थी मोबाइल फोन के आदी होते जा रहे हैं और इसके कारण अपना सुनहरा भविष्य खो रहे हैं। उन्होंने विशेष रूप से माता पिता को सलाह दी है कि वे अपने बच्चों को यथासंभव मोबाइल फोन से दूर रखें। उन्होंने विद्यार्थियों को छोटी उम्र से ही हिंदू धर्म और संस्कृति की परंपराओं और रीति रिवाजों से परिचित होने की सलाह दी। इसके बाद 10वीं कक्षा, इंटरमीडिएट और EAMCET में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाले विद्यार्थियों को सम्मानित किया गया और उन्हें पदक प्रदान किए गए। इस कार्यक्रम में जिला शिक्षा पदाधिकारी अशोक, धनपाल, श्रीनिवास, इंगू प्रसाद, रविंदर भोजा, राजू, चिरंजीवा राजू, रविंदर व अन्य ने भाग लिया। तेलंगाना निजामाबाद से अनंतोजी कालिदास की रिपोर्ट। मन की बात कार्यक्रम 43వ బూత్ ఆ బూత్లో ఉన్న పెద్దలతోటి సభ్యులతోటి వీక్షించడం జరిగింది। చాలా విషయాలు చాలా ఆనందంగా ఉంది। అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ। దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట, మన సైనికుల సత్తా ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది। అదేవిధంగా మన ఆయుధాల కారాగారం ఏదైతే ఉందో, డిఫెన్స్ బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది। దీంట్లో ఒక అంశం ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు, ఈ ఉగ్రవాదులు దాడి చేయకన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 దేశంలో ఉగ్రవాదుల్ని కూకటి వేలతో పీకేయడమే మా లక్ష్యమని చెప్పడం జరిగింది। దాంట్లో భాగంగా ఆపరేషన్ కగర్, నంబాలా కేశవరావు అటువంటి తోపుగాన్లని మట్టు పెడుతూ ఈరోజు ఆపరేషన్ కగర్ కూడా జరుగుతూ ఉంది। అదేవిధంగా సంగారెడ్డిలో ఒక 50 ఎకరాలలో డ్రోన్ ద్వారా ఏ విధంగా ఒక కొత్త టెక్నాలజీ తోటి వ్యవసాయం ఏ విధంగా చేయబడుతుంది అనేది కూడా అలా ఆ అంశం చేర్చబడ్డది, వారు చెప్పడం జరిగింది మోడీ గారు। ఈ జూన్లో 21 జూన్ రోజున యోగా డే, ఈరోజు ప్రపంచమంతా కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశము మద్దతు తెలిపినప్పుడు ఇవాళ 100 దేశాలు మద్దతు తెలపడం జరిగింది। 21 జూన్ రోజున యోగా డే అందరం జరుపుకోవడం, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది। ఖేలో ఇండియా, ఈరోజు గ్రామీణ క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు దాని ద్వారా క్రీడాకారులు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు, మనకి ఏ విధంగా ప్రపంచంలో అనేక గేమ్స్లలో ఎక్కడైనా కానీ మెడల్స్ చాలా పెద్ద ఎత్తున మనకు వస్తూ ఉన్నాయి। ఖేలో ఇండియా అంశం కూడా మాట్లాడడం జరిగింది। ఇక ప్రపంచంలో తేనె, హానీ, భారతదేశము నంబర్ 1 స్థానంలో ఉత్పత్తి చేస్తూ ఉంది। హానీ అంటే ఆరోగ్యానికి అదొక మంచి ఔషధం, అది ప్రకృతి ప్రసాదించిన వరం మనకు। అది కూడా మోడీ గారు చెప్పడం జరిగింది। మోడీ గారి నోటి వెంట ఏదొచ్చినా కానీ అలా 140 కోట్ల మంది దాన్ని పాటించడం అనేది నిజంగా అదొక గొప్ప విషయం। అది మోడీ గారు ఉంటే అన్నీ కూడా సాధ్యమే, మోడీ అయితే ముమ్కిన్ హై, అది ప్రజలందరి విశ్వాసం। కనుక రాబోయే ఈ నెలలో జూన్లో వచ్చే యోగా అందరం కూడా యోగాలో పాల్గొనాలని ఆ రోజు, అదేవిధంగా వారు సూచించిన సూచనలు ఏదైనా కానీ తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితం కూడా ధన్యులమవుతామని తెలియజేస్తూ
మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.